కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిబద్ధత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లు గత ప్రభుత్వం సన్నబియ్యం సంగీతం పాడిందని విమర్శించారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ మోడల్ను ఆసక్తిగా చూస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. దీని ద్వారా ఈరోజు వీటితో పాటు ఇంకా కొద్ది భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డులు రాబోతా ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి రేషన్ కార్డులుగా 3,10 లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు 13,523 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా